సింహాచలం అప్పన్న దగ్గర అదే జరిగింది. అంటే ఏ తప్పిదాలు చేస్తా ఉన్నారు మీరు? కేవలం అంటే ఆయన అంటున్నట్టో లేదంటే ప్రజలు కూడా అంటా ఉన్నట్టో కట్టేటువంటి భవనాల దగ్గర లేదా కడుతున్నటువంటి గోడల దగ్గర కూడా ఏమన్నా రూపాయి ఆటన కోసం తక్కువకు వస్తుంది కదా, తక్కువలో కంప్లీట్ చేసేసి పోనీలే ఈ ఒక్కసారి కోసం అనేటువంటి ఉద్దేశాన్ని ఏమన్నా తక్కువ ధరలో చేసేసే ఉద్దేశాలు, తర్వాత భద్రతా వైఫల్యాలు, పోనీలే జనాలే కదా అనేటువంటి ఉద్దేశాన్ని ఏమైనా ఉన్నారా మీరంతా? ముందుగా డిబేట్ నడుస్తున్నట్టు మీకు ప్రేక్షకులకు కూడా, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు కూడా శుభ సాయంత్రం. ఈరోజు ప్రమాదం సాత్తు అక్కడ జరిగినటువంటి ఈదురు గాలులు వచ్చి టెంట్ ఎగిరి గోడ మీద పడి గోడ కూలడం, 8 మంది, 5 పురుషులు, 3 స్త్రీలు అక్కడికక్కడికి మరణించడం, కొంతమంది కర్తవ్యులు హాస్పిటల్కి తరలించడం ఇదన్నీ జరిగింది. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేషియా 25 లక్షలు చెప్పిన, గాయపడిన వారికి 3 లక్షలు చెప్పిన ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా మంత్రి ఆర్ నారాయణ గారు కానీ ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. నేను కూడా ఈ డిబేటు ద్వారా వారి పవిత్ర ఆత్మకు సాక్షి చేకూరాలని, శస్త్రవతులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, ముందుగా 15 రోజులు అయిందా గోడ కట్టి, 15 రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో ముందుగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే గాలికి టెంట్ ఎగిరిపోయే పరిస్థితి ఉంటే ఆ టెంట్ పడి గోడ కూలిపోవడం అంటే ఆ గోడ యొక్క నాణ్యత గురించి కూడా ఈరోజు సత్యనారాయణ గారు రైట్. సత్యనారాయణ గారు ఇంటర్నెట్ డిస్కనెక్షన్ అనుకుంటా. కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్ కోటేశ్వరరావు గారు,